39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కరెక్టే రాజేంద్ర రెడ్డి గారు. అంటే 21,000 కోట్లు నిజంగానే పెద్ద అమౌంటే. కానీ దానివల్ల చూడటానికి పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కానీ అందరికీ అవ్వలేదు కదా. అంటే మేము అందరికీ ఇవ్వము. వాళ్ళ తిరిగా గుట్టలకు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, బండలకు వ్యవసాయం చేయకుండా ఇక్కడ కొనుక్కొని ఆడ పెట్టుకొని హైదరాబాద్లో కూర్చుంటే వాటి కట్టి ఏమంటే ఇచ్చే అంత ఇదిలో వాళ్ళ తిరిగా మేము మోసగాళ్ళం కాదు. మేము కరెక్ట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రేషన్ కార్డ్స్లో వైట్ రేషన్ కార్డ్స్ 90% ఉన్నాయి. 90% పేదవాళ్ళు ఉన్నారు మన దగ్గర. దేనికి తీసుకున్నారు అంటే పిల్లలకు రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ గురించో, లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉంటే మన ఆరోగ్యశ్రీ వర్తిస్తుందనో, వీటికి తీసుకోవటం వలన ఆడ రేషన్ లిఫ్ట్ చేయరు. వీళ్ళు లిఫ్ట్ చేయకపోతే ఆ బియ్యం అన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. దాంతో ఆర్థిక భారం భయంకరంగా పడుతున్నది కదా. మొన్న సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిందంటే వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది తేలిపోతుంది కదా. వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు కారు ఉన్నది, వెహికల్, నా వైట్ రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలి? ముఖమాటంలో కూడా కట్ చేయటమే. అది చేయగలిగితే జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నది 100% జరుగుతున్నది. టేబుల్ తయారు చేసి పెట్టినది. అది ఆన్ ఫైన్ మార్నింగ్ ఏ రోజైనా మేము రిలీజ్ చేయగలుగుతాం దాన్ని. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు ఏ విధంగా ఇవ్వాలండి? ఫైనాన్షియల్ బర్డెన్ ఇన్ని పడుతుండగా అర్హత మీకు కార్లు పెట్టుకొని నీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే, కార్లు పెట్టుకొని తెల్ల రేషన్ కార్డు ఇవ్వమంటే ఏం అర్హత అది? నీకు అన్ని ఎకరాలు పెట్టుకొని పడాపడి పెట్టి దాన్ని పంట పాగియకుండా మీకు డబ్బులు ఇవ్వమంటే గుట్టలకు బండలకు ఇవ్వమంటే ఇస్తుంది. తప్పు కదా అది. 21,000 అంటే బిగ్ అమౌంట్ అని అంటున్నాం. వాళ్ళే అన్నారు. వాళ్ళు మనం లెక్కలు ఉన్నాయి, ఆడిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. ఎక్కడేం తప్పు ఉండదు కదా. వాళ్ళు కూడా అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా. కానీ అందరికి రాలేదు ఎగివేయటం. ఇప్పుడు 100 మందిలో 98 మందికి ఇచ్చిన రానిద్దరితోటి లొల్లి పెట్టియటం అలవాటు అయిపోయింది. వాళ్ళు ₹1,00,000 అని చెప్పారు, 1,00,000 ఇచ్చిండ్రా 10 yearsలో? 15 ఏళ్ళకే కొంపలేమో ముంచుకపోయినట్టు ఓ అని బట్టలని చెప్పుకుంటున్నారు. రోడ్డు మీకు ఎక్కి ఓదికో, మా అల్లుడో దిక్కు, వీళ్ళో దిక్కు, వాళ్ళ దిక్కు, మేము నిలదీసి మేము వాడు చర్చకు రమ్మానండి. నేను చెప్తున్నా ఇవ్వాల మీ ద్వారా 15 నెలల్లో మీ 10 నెలల చేయని మేము నిరూపించి చూపిస్తా. కానీ మీరు వాళ్ళకు భగవంతుడు నోరిచ్చిండు. ఏది కానీ ఇవాళ మాట్లాడుతాడు ఒక సబ్జెక్టు, దాని మీద కౌంటర్ ఇచ్చి జవాబు చెప్పే లోపల దాన్ని తప్పించుకొని తెల్లారి ఇంకోటి మాట్లాడుతాడు. దాన్ని ఈ సబ్జెక్టు మీద మాట్లాడాడు, ఇంకో సబ్జెక్టు మాట్లాడుతుంటాడు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.